ఎవడెవడైతే కబ్జాలు చేస్తున్నారో, ఎవరెవరైతే ఇంతకు ముందు ఆన్లైన్లో పేర్లు మార్చుకున్నారో, ఎవరెవరైతే మిగతా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసో, భయభ్రాంతులు చేసో, పేపర్లు మార్చో ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ రోజులు దగ్గర పడ్డాయి. ప్రతి పేదవాడికి వాళ్ళ భూమి వాళ్ళ చేతుల్లో ధైర్యంగా పెట్టి ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీ డాక్యుమెంట్ క్లియర్ అయిందని చెప్పేంత వరకు ఈ సదస్సులు అయిపోయినట్లేం కాదు. ఈ 33 రోజులు మీ దగ్గర అర్జీలు తీసుకున్నవన్నీ కూడా తర్వాత ఒక 45 రోజులు పూర్తి చేసి ఈ విధంగా పూర్తి చేసినామని చెప్పేసి మీ ఇంటికి మీ వివరాలు తెచ్చి పత్రం ఇస్తారని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారు తెలియజేస్తున్నారు. ఇంతకన్నా చేయగలిగిన ప్రభుత్వం ఏదన్నా ఉందా? ఇది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి చెందుతుంది. కాబట్టి మీరందరూ వీటిని ఉపయోగించుకొని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు గవర్నమెంట్ వారికి ఇస్తే ఒకవేళ భయపడి ఏదైనా ఉంటే కూడా ఈ రోజు ఇవ్వలేకపోయినా మళ్ళా వచ్చి ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఇస్తే 99% అందరి సమక్షంలో. కాబట్టి ఎంఆర్ఓలు, సర్వేయర్లు, విఆర్ఓలు, దానికి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. కాబట్టి అంతా ఒకటే చోట కంప్లైంట్ ఇస్తే సమస్య తొందరగా తీరుతుందని చెప్పేసి మీ అందరికీ ఏ ఊర్లో వచ్చినప్పుడు ఆ ఊర్లో అందరూ ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈ సమస్యలు ఎక్కడన్నా ఇంకా మీకు ఇబ్బందులు అవుతున్నాయంటే మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా ముందు తీసుకెళ్ళి అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాము. మేము మీ ఇంటికి వచ్చి పని చేయడానికి రెడీగా ఉన్నాం. మీరందరూ మాకు అండగా ఉండాలని మాత్రమే కోరుకుంటా ఉన్నాం. ఇంత తప్ప ఏమీ లేదు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై హింద్.